కట్టుకున్న మహిళను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తాళ్లతో కట్టేసి భార్య దేహశుద్ది చేసిన ఘటన కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన ఎస్కే అబ్దుల్ హఫీజ్ కు 17 ఏళ్ల కిందట చర్లకు చెందిన అనీష్ ఫాతిమాతో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. 2 ఏళ్ల కిందట భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నారు. 10 రోజుల క్రితం అబ్దుల్ హఫీజ్ తన బంధువులతో కలిసి వినాయకపురంలోని ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటున్న భార్యపై దాడి చేసి ఆమెతో సహా 2 పిల్లలను బయటకు పంపించాడు. ఈ ఘటనపై అతనిపై మరో 5గురిపై కేసు నమోదైంది. అనంతరం అనీష్ ఫాతిమా పిల్లలను తీసుకుని గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తన భర్త మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళను ఇంట్లో పెట్టుకుని వివాహితర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న ఫాతిమా తన పిల్లలిద్దరితో కలిసి ఇంటికి వెళ్లి భర్తను నిలదీయడమే కాక అతడిని తాళ్లతో కట్టేసి దేహశుద్ది చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి హఫీజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను స్వల్పంగా అస్వస్థతకు గురవడంతో అశ్వారావుపేట ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం చేయించారు.